అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారండి. సో దేవుని మహాకృపను బట్టి మరొకసారి ప్రభు మాటలు మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ చక్కటి తరుణాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇవాళ ఒక సేవకుడిగా మా బ్రతుకుల్లో ఎన్నో ఆశీర్వాదాలు మేము చూస్తున్నప్పుడు చాలామంది అంటారన్న మీరు ఎట్లాగా ప్రభు సన్నిధిలో ఎదగలిగారు, ఎలాగా ఫ్రమ్ జీరో నుంచి ఇలాగా ఈ స్థాయికి రావడం గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే మా జీవిత అనుభవంలో ఈ మాట చెప్పక మానము. యెషయా గ్రంథము 40 అధ్యాయము 31వ మాట. అదేంటంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక్క పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఈ మాట ఎంత ప్రాముఖ్యమైందంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు. ఇవాళ నీకు ఆ లక్షణం ఉండగలిగితే ఏ స్థలములో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ప్రభు కొరకు ఎదురు చూచే లక్షణం నీకుంటే అయ్యా నువ్వు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతావు. ఉన్నతమైన స్థాయిని నా ప్రభు నీకు అనుగ్రహించగలిగిన సమర్థుడు. అయ్యా బలహీనమైన నీ బ్రతుకు ఎంత దూరమైనా నడవగలిగిన సామర్థ్యతను ప్రభు నీకు ఇస్తాడు. దేవుడిచ్చే నూతన బలం ఎంత ప్రత్యేకమైందంటే నీకుండే ప్రతి సమస్యను జయించడమే కాదు, ఆశ్చర్యమైన కార్యాలు నీ బ్రతుకులో ప్రభు చూపిస్తారు. నీ ద్వారా అనేక మందికి దేవుడి యొక్క నామం మహింపరచబడడానికి ఒక ఉన్నతమైన సాక్ష్యాలు దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉంటారు. ఇవాళ నేను అంటాను కదా, ప్రభు కోసం ఎదురు చూడాలి. మనుషుల వైపు కాదు, స్నేహితుల వైపు కాదు, నువ్వు ప్రేమించిన వారి వైపు కాదు, నువ్వు ఇష్టపడి కొనుక్కున్న వస్తువుల వైపు కాదు, లేకపోతే నీకుండే బంధువుల వైపో, నీకు ఫేవరెట్ హీరోస్ వైపో, లేకపోతే నీకు నచ్చిన రాజకీయవేత్త వైపో కాదు నువ్వు చూడాల్సింది. దేవుని వైపు ఎదురు చూస్తే ఒక నూతనమైన బలము చేత నా ప్రభు నింపుతారు. ఆ బలం ఏం చేస్తుందంటే క్యాన్సర్ని కూడా జయించగలిగిన సామర్థ్యతను ప్రభు నాకు ఇచ్చినట్లు మీకు కూడా ఎన్నో అద్భుతమైన కార్యాలు మీ బ్రతుకులో చూసేలాగా దేవుడు మీ బ్రతుకును మారుస్తాడు. సో ఈరోజు ఒక నియమాన్ని పెట్టుకుందాం, ఒక రూల్స్ని మనం పెట్టుకుందాం. అదేంటంటే దేవుని కోసం ఎదురు చూడాలి. నేను నా కుటుంబం ప్రభు కోసం ఎదురు చూడాలని నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని ఈరోజే నా ప్రభు నీకు అనుగ్రహించుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.